ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య షార్ట్ నిద్ర 28. చూసారు కదా thumbnail. ఈ వ్లాగ్ వచ్చేసరికి దీవాళి సెలబ్రేషన్స్. దీవాళి రోజైతే మాకు ఇంట్లో కేదారేశ్వర వ్రతం ఉంటుంది. ఆ వ్రతం అండ్ దానికోసం ప్రిపరేషన్స్ అన్నీ వీడియోలో అప్లోడ్ చేశాను. చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ అందరికీ హ్యాపీ దివాళీ. అండ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదేంటంటే మేము దీవాళికి పాలవెల్లికి తంగెడ పువ్వు అవి కడతాము. సో దానికోసమని మార్నింగ్ లేచి వెళ్ళాము. నేను, మా హస్బెండ్ అండ్ బావ, అక్క అందరం కలిసి వెళ్ళాము కార్లో. ఇది అక్కడ వ్యూ, వెళ్తుంటే దారిలో తీశాను. ఫారెస్ట్ టైప్ చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్, ఎంత గ్రీనరీ ఉందో. ఇది మా ఊరికి ఒక 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది లోపల. థర్డ్ వైడ్ని ఫుల్ ఫారెస్ట్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఎంత గ్రీనరీగా ఉందో, బాగా అనిపించింది రూట్. సో అందుకోసమే వీడియో తీశాను. ఎంత చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, మంచిగా అనిపించింది. నేచర్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో అందుకోసమే వీడియో తీశాను. అండ్ మీకు కూడా నోములు ఉన్నాయా ఫ్రెండ్స్? ఉంటే ఎలా చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీరు కూడా ఇలా తంగెడు పువ్వు, సీత జడ ఇవి కడతారా చెప్పండి. మేమైతే తంగెడు పువ్వు కోసము అండ్ గొలుసు అని మల్లెఆకుల కోసము వాటన్నిటి కోసమని వెళ్ళాము. సో ఇదంతా దారిలో జర్నీలో అన్నట్టు. ఫైనల్గా అయితే ఒక ప్లేస్కి అయితే వచ్చాము. అక్కడ చెరువు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ చెరువు ఇక్కడ లిల్లీ పూలు కనిపించాయి. వాటర్ లిల్లీ బాగా అనిపించి దిగాము. అండ్ చూడండి అక్కడ ఒక బండ, దాన్ని ఎవరో ఆపినట్టేసి ఆగింది. అదేంటి కొండ లైక్ అలా అన్నట్టు. అక్కడ ఆగగానే దిగేసి మా హస్బెండ్ వెళ్తున్నాడు దిగడానికి. చూడండి వాటర్ లోపల ఉన్నాయి లిల్లీ పూలు. అండ్ ముందుట కొంచెం బాగున్నాయి కానీ అక్కడ వెళ్ళడానికి లేదు దారి. సో అందుకే మేము అది వెళ్ళడానికి వీలున్న ప్లేస్ చూసుకొని వెళ్ళాము. అండ్ మా హస్బెండ్ అయితే దిగాడు తెంపడానికని వాటర్ లిల్లీస్. చూడండి అక్కడైతే తెంపేశాడు. మంచిగా అనిపించింది. ఎందుకంటే అంటే అలా వెళ్ళి తెంపుకోవడం అంటే మనకి దొరుకుతాయి బయట, కానీ మన చేతులతో మనం తెంపుకొని అంత గ్రీనరీ ఎంజాయ్ చేస్తారు అంటే మంచిగా అనిపిస్తుంది. సో నాకైతే అలా అనిపించింది. అలా అయితే మా హస్బెండ్ కొన్ని పూలు అయితే తెంపాను. మొత్తానికి 3 or 4 తెంపాను. ఇంకొంచెం అటు వెళ్తే ఉంది కానీ అక్కడ బురదలాగుండి చెప్పు తట్టేసింది వాళ్ళకించి. అందులో డిఫరెంట్ వైట్ ఉంది, పింక్ ఉంది. అండ్ ఇంకా మేము వాటిని కూడా తీసుకొచ్చాము, అత్తమ్మ కాడ పెట్టాము. వాటి గడ్డలు అంటారు వాటి చెప్పు చూడండి ఫ్రెండ్స్ తట్టేసింది. అండ్ ఇంకోండి అక్క ఇంకా శివాంశ బాగా చూడండి ఎంత బాగుంది ఫ్లవర్, క్యూట్గా ఉంది. ఇవంటే ఏదో మనకి వెరైటీ పువ్వులు. మళ్ళీ అక్కడ నుండి వెళ్తుంటే మళ్ళీ తంగెడు పువ్వు కోసం అని ఆగాము, చెట్లు కనిపించాయని. సో ఇంకా వెళ్తున్నాను ఒక్కొక్క ప్లేస్కి. మా అక్క కొంచెం ముందు వెళ్ళింది, మా హస్బెండ్ ఒక చెట్టు కాడికి, ఇంకా నేను మా చిన్నోడు ఒక కాడికి వెళ్ళి తెంపేశాము. అండ్ ఇంకది బయటకి వచ్చాక గొలుసు అంటే ఇసుక ఉంటుంది కదా, సో అది పారే నీళ్ళ నుండి గొలుసు తీసుకొని వస్తాము. సో దానికోసం అని ఆగాము. మంచిగా ఉంది అక్కడ వాటర్ సౌండ్ అయితే రియల్గా ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. అందుకని చెల్లెమ్మని మా బావ చెప్తున్నాడు. అందుకే మా హస్బెండ్ వెళ్ళడానికి ట్రై చేశాడు. నేను కూడా వెళ్ళాను అటు లోపలికి, కానీ అక్కడ మంచి లేదు. కొంచెం ఇక్కడికి ముందు బాగుంది, ఫ్రెష్గా ఉందని ఏంటి మా బావ చెప్తే వెళ్ళి తీసుకొని వచ్చాడు. అక్కడ ఫ్రెష్గా వస్తుంది. అంతా అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇంకా రెడీ చేయడం అన్నట్టు దేవుడి కోసం. ఇంకా నేనైతే పూలు గుచ్చి పాలవెల్లి రెడీ చేయడం అంతా నా డ్యూటీ. నేను ఇదంతా చేస్తున్నాను చూడండి. పాలవెల్లి ఇంకా ఇది మా దేవాంశ అండ్ మా అత్తమ్మ దేవుడి కోసం అని రెడీ చేస్తుంది. ఒత్తులు దీపాలు ముట్టడం కోసం అవి ట్రై చేస్తుంది. అండ్ ఇంకా మా ఆడపడుచు ఇంకా అక్క ఏమో వంటలు ప్రిపేర్ చేస్తున్నారు. బజ్జీలు వేసింది మా ఆడపడుచు. అండ్ ఇంకా ఇక్కడేమో అక్క ఆలుగడ్డ కట్ చేస్తుంది.
బాగానే చేసేసాను మొత్తం చేత చేసేసి పాల వెళ్ళినైతే అది అయిపోయింది ఫ్రెండ్స్. పాల వెళ్ళి కట్టాను, అటు వీడియోలు తీస్తూ అయితే కవర్ చేస్తూ. అండ్ ఇంక పాల వెళ్ళి నా డ్యూటీ ఎవ్రీ ఇయర్ నేనే కడతా. మంచిగా కట్టి వాటిని సెట్ చేయాలి. సో నేను ఇంకైతే పాల వెళ్ళి కట్టేసి సెట్ చేశాను. జారిపోతుంది, దానికోసం నేను గట్టిగా కడుతున్నా. నేను ఇక్కడ పాల వెళ్ళి కట్టేయడము అదంతా అయిపోయింది. అయిపోయాక కొంచెం బ్రేక్ వచ్చేసింది, టీ బ్రేక్ అదంతా అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ దీపాలు పెట్టడానికి బయట ఊడ్చి కడిగేసి ముగ్గులు వేసింది మా అక్క. సో ఇంకా అదంతా అయిపోయాక దీపాల కోసం అని రెడీగా మేము మంచిగా నీట్గా ఫ్లవర్స్ డెకరేషన్ అంతా రెడీగా చేసేసి ముందే పెట్టేసుకున్నాం. ఎందుకంటే వచ్చి డైరెక్ట్ దీపాలు పెట్టడానికి మళ్ళీ తర్వాత నోము స్టార్ట్ అయితే టైం ఉండదు అనేసి అన్నీ ముందే ప్రిపేర్ చేసుకున్నాము. మా చిన్నోడు కూడా ముగ్గేస్తే ముగ్గు 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 అని తిరుగుతున్నాడు మా చుట్టూ. ఇంకా ఒక్కొక్కరు అయిపోయినాక వస్తున్నాడు ఒక్క నిమిషం. అండ్ ఇంకా ఇలా అయితే మా ముగ్గులు పెట్టి బయట అవన్నీ రెడీ చేసేసి నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయ్యి శారీ కట్టుకొనేసి రెడీ అయ్యాము నేను మా అక్క. అండ్ ఆడపచ్చి సేమ్ సారీస్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇంకేంటంటే ఇక అంతా రెడీ అయిపోయాక బయట దీపాలు పెట్టడానికి ఆయిల్ ముందే అవన్నీ పోసి ప్రిపేర్ చేశాను. ఇంకా డైరెక్ట్ దీపాలు పెట్టి బయట పెట్టడం కోసం. ఎందుకంటే మళ్ళీ ఇంకా మళ్ళీ దీపాలు పెట్టాలంటే మళ్ళీ అదంతా చేయడం టైం అవుతుందని ముందే అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాము. అండ్ ఇంకా దీపాలు పెడుతున్నాము. అండ్ ఇంక దీపాలు పెడుతుంటే మా మామయ్య మా కోసం వీడియో తీశాడు. థ్యాంక్ యూ మామయ్య. ఇంకా పిల్లలు అయితే సతాయిస్తున్నారు ఇంకా ఆడ కూర్చొని. దేవా ఓకే కానీ మా శివాంశ కాలు పెడుతున్నాడు మెల్లమెల్లగా అని. కాలు పెడితే కాలు కాలుతుందని జరుపుతూ ఉన్నాను. అండ్ ఇంకా వాళ్ళు పెడుతుంటే ఆరిపోయడానికి కోసం అని ట్రై చేస్తున్నారు పిల్లలు. అంటే వాళ్ళకి తెలియదు కదా, సో ఇంకా వాళ్ళకి టైం పాస్ అన్నట్టు. అండ్ ఇంకా అదంతా అయిపోయింది. ఇంకా ఫోటో దిగుదామనేసి చూస్తున్నాం. ఇంకా మా అత్తమ్మ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఫోటో దిగుదామనేసి వచ్చిన. ఇంకా నేను ఇవన్నీ అంటుంటే ఇంకా మా అక్క దీపాలు ముట్టిస్తుంది. అటు అక్క కొన్ని ఇటు నేను కొన్ని ముట్టిస్తున్నాం. ఇంకా ఈలోపు ఇంకా ఫోటో దిద్దామనగానే మళ్ళీ మా అత్తమ్మ వచ్చేసింది. సో ఇంకా అత్తమ్మతో కలిసి ముగ్గురం రెడీ అయ్యి ఫొటోస్ దిగేసాము. అండ్ ఇంకా నెక్స్ట్ టైం అవుతుంది పూజకు అనేసి ముందే ఫోటో దిగాం. తర్వాత పూజ అయిపోయాక తినడానికి తినాలి కదా అనేసి ఆ రోజు ఫాస్టింగ్ అన్నట్టు అందరం ఏం తినలేదు. సో ఇంకా మళ్ళీ ఆకలి అవుతుంది ఇక అనేసి ఫొటోస్ దిగుతూ ఉన్నాము. దీపాల సెక్షన్ అయిపోగానే దీపాలు బయట పెట్టేసి వచ్చేసి నెక్స్ట్ పూజల్లో మీద కూర్చోడానికి నేను బయట లోపలికి వెళ్ళి ఇంకోటి ప్లేట్ తీసుకొస్తాను. ఇక మా అత్తమ్మ గుంజుకొని మున్నాడు కూర్చోబెట్టింది ఫోటో దిగుదామని. అండ్ ఇదైతే పక్క ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనిపించింది ఫోటో. మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేము ముగ్గురం అక్క నేను అండ్ అత్తమ్మ ఇది నేను. అండ్ ఇంక ఇది దీపాలు పెడుతూ ఉంటే ఫొటోస్ దిగాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా మంచిగా మేము ముందే ప్రిపేర్ చేసి పెట్టాము. సో ఇంకా ప్రిపేర్ చేసి పెట్టాక దీపాలు పెట్టాము. ఆ రోజు ఏంటో 6 వరకే చీకటి ఫుల్ చీకటి అయింది మా ఇంటి దగ్గర. అండ్ ఇంకా బయట దీపాలు పెడుతూ తీయమని అంటే ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాను. అండ్ ఇంక ఇది తను మా ఆడపడుచు వచ్చేసింది. తను కొంచెం బిజీగా ఉండి లేట్గా రెడీ అయింది. అండ్ ఇంక ఫొటోస్ దిగేసాము. తను కూడా రాని ఫోటో దిగేసి లోపల పెట్టేసి వెళ్ళి పూజల కాడికి వెళ్దాం అనేసి ఇంకా అత్తమ్మతో దిగేసాం. అండ్ ఇంక ఇది అయిపోయింది. అండ్ ఇది మా కేదారేశ్వర వ్రతము. అండ్ ఇది మా ఇంట్లో కేదారేశ్వర వ్రతం ఫొటోస్ అన్నట్టు. పూజ మొత్తం అయిపోయి కొబ్బరికాయలు కొట్టాక అండ్ ఇదేమో దేవుడితోటి సెల్ఫీ అన్నమాట. అండ్ రథము మీద అత్తమ్మ మామయ్య వాళ్ళే కూర్చుంటారు. అత్తమ్మ మామయ్యనే చేస్తారు. అండ్ ఇది లాస్ట్కి ఇది వ్రతం అయిపోయాక పొగ వేసాము. అండ్ మేమందరం అక్కడ కూర్చుంటాము. అత్తమ్మ మామయ్య వాళ్ళే చేసుకుంటారు. అండ్ బాగా ఇష్టం నాకు కేదారేశ్వర వ్రతం అని అంటే. దీవాళి మంచిగా అనిపిస్తుంది కదా. నాకైతే ఫేవరెట్ ఫెస్టివల్ అంటే మోస్ట్లీ దీవాళి అన్నట్టు. అండ్ ఇంకా
దాని తర్వాతనే మిగతా పండుగలు. అంతా అయిపోయినాక హారతి ఇస్తున్నాము. మంగళారతి వ్రతం అంతా అయిపోయింది. స్టోరీ చదవడం అదంతా అయిపోయినాక లాస్ట్కి మంగళహారతి ఇస్తున్నాము. పాటలు పాడాలి. శ్రీ విశ్వవంజాయ మంగళం శివ విశ్వైకపాలాయ మంగళం శివ విశ్వైకపాలాయ మంగళం శ్రీ విశ్వరాజ్యాయ మంగళం శివ విశ్వైకపాలాయ మంగళం శరవృందవంజాయ మంగళం శరణితి బోధాయ మంగళం శరవృందవంజాయ మంగళం వర శరణితి బోధాయ మంగళం గిరిజాతి పాడింది మా అన్నయ్య. అంటే మా ఆడపడుచు హస్బెండ్ చాలా బాగా పాడతాడు. వాయిస్ సూపర్ ఉంటుంది. మా అన్నయ్య వాయిస్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మంగళం గిరిజాంబికా సంగా కరుణాతరంగా మదన మద. అండ్ ఇక్కడితో అయితే కేదారేశ్వర వ్రతం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అన్నట్టు ఇది నోము ఎత్తుకునే ముందు అండ్ దేవుడికి మంగళహారతి ఇచ్చి మళ్ళీ నైవేద్యం పెట్టి అవన్నీ చేసి నోముకుండా అవన్నీ ఎత్తుకోవడం అన్నట్టు. దారాలు అవన్నీ ఉంటాయి కదా, ముళ్ళు వేస్తారు కదా, ఆ దారాలు ఎవ్రీ ఇయర్వి అవన్నీ మళ్ళీ అందరి చేతులకు వేస్తారు. వేసి తర్వాత మళ్ళీ అవన్నీ మళ్ళీ భద్రంగా దాచిపెట్టి మళ్ళీ కుండలో వేసినాక అందరి నెత్తి మీద పెడతారు మా మామయ్య. అండ్ మేమైతే మా మమ్మీ వాళ్ళ సైడ్ ఏంటంటే మమ్మీ నోముకున్నప్పుడు మమ్మీ వాళ్ళు మాత్రమే మెడలు వేసుకునేవారు. కానీ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే మా చిన్నోడితో సహా చేతికి వేస్తారు. అండ్ వేసి అక్కడే కూర్చుంటాము. మళ్ళీ తర్వాత తీసేసి మళ్ళీ అన్నిటినీ జాగ్రత్తగా తీసి లోపల కుండలో పెట్టేస్తారు. లక్ష్మీదేవి కుండలో పెట్టేశాక అన్నీ అందులో వేసేసి కుండలో పెట్టాక కుండలో నుంచి మళ్ళీ నెత్తి మీద పెడతారు. దాన్ని నోము ఎత్తుకోవడం అంటే దేవుణ్ణి ఎట్లా అంటే దేవుడిని మనం ఎత్తుకుంటే దేవుడు మనల్ని ఎత్తుకుంటాడన్న సెంటిమెంట్ అయితే అలా కుండను నెత్తిలో పెట్టుకుంటారట. అండ్ మీరు చూసుకోండి మా చిన్న మంగళాచి వడపంటే వేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నోముకుండ ఎత్తుకోవడం అంటే ఇదే. చేతి కింద బేసన్ ఉంటుంది వేరేది, దాని మీద ఆ లక్ష్మీదేవి కుండ పెట్టాడు. ఇది పెట్టాడు మా మామయ్య, అందరిని ఎత్తి మీద పెట్టాడు ఇంట్లో. ఇది అంటే మా లక్ష్మీదేవి కుండ. మా చిన్ను మీద కూడా పెట్టాడు. అండ్ ఇంకా అది అయిపోయాక నెక్స్ట్ ఫోటోషూట్ అన్నట్టు మేము అందరం ఆ రోజు రెడీ అయ్యే ముందు రోజు టైం లేకుండే కదా ఫ్రెండ్స్. సో అందుకే నెక్స్ట్ డే రోజు నోము ఎత్తుకున్నాక అందరం ఫొటోస్ దిగాము రెడీ అయ్యి. అండ్ మంచిగా అనిపించింది. అండ్ ఫొటోస్ తోటి అయితే మా నోము ఎండ్ అయిపోయింది. అండ్ ఇదైతే నా ఫేవరెట్ పిక్ అయిపోయిందని క్యాబినెట్ పిక్ అన్నట్టు. అండ్ ఇది మా దేవాంశ్, శివాంశ్ అండ్ యువాంశ్ 4 పిక్స్. అండ్ వీళ్ళ ముగ్గురికి కూడా సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నాము. ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.